వెన్ డూ వి సజెస్ట్ టు రిమూవ్ యువర్ మయోమా అంటే ఫైబ్రాయిడ్ ఫ్రమ్ ది యూట్రస్ అంటే మనకి గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచి లోపల ఎండోమెట్రియం ఉంటుంది. ఆ ఫైబ్రాయిడ్ అనేది ఎండోమెట్రియం లోపలికి వస్తుంది లేదా ఎండోమెట్రియంని ప్రెస్ చేస్తుంది అన్నప్పుడు వి అడ్వైజ్ యూ టు గో ఫర్ అ మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ తీయించుకునే సర్జరీకి వెళ్ళమంటాము. ఇఫ్ ద ఫైబ్రాయిడ్ ఇస్ వెరీ స్మాల్, అసలు మనకి ఎండోమెట్రియం దగ్గరికి తాకట్లేదు, అక్కడెక్కడో ఉంది, మోట్గా ఉంది, చిన్నగా ఉంది, సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నప్పుడు వి జనరలీ డు నాట్ అడ్వైజ్ యూ టు గో ఫర్ అ మయోమెక్టమీ. ఈవెన్ న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అన్డయాగ్నోస్డ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, బట్ దే డూ కన్సీవ్ న్యాచురలీ అండ్ గో హ్యావ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అంతా అయిపోయినప్పుడు ఇఫ్ వీఆర్ గోయింగ్ ఫర్ సిజేరియన్ సెక్షన్ అప్పుడు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఫైబ్రాయిడ్స్. డెఫినెట్లీ ఆ టైంలో వీ వోంట్ రిమూవ్ అ ఫైబ్రాయిడ్, ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇఫ్ హ్యావింగ్ అ ఫైబ్రాయిడ్ ఇస్ అఫెక్టింగ్ యువర్ ఫర్టిలిటీ అంటే అది ఎక్కడ ఉంది, మనకి ట్యూబల్ ఏరియాలో ఉందా, ట్యూబల్ బ్లాక్ కాజ్ చేస్తుందా, ఎండోమెట్రియం లోపలికి వస్తుందా, ఎండోమెట్రియంని కంప్రెస్ చేస్తుందా, బాగా హెవీ ఫ్లో అవుతుందా, ఇవన్నీ మనకి ఒక ఫ్యాక్టర్స్ అనేటివి చూసుకుంటాము. సో దీని ప్రకారంగా వెయిటేజ్ అనేది ఫామ్ చేసుకుంటాము.